హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా మటన్ కర్రీ, కానీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని మళ్ళీ నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. రండి చూసేద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న మటన్ తీసుకొని 2 టైమ్స్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 3 ఆనియన్స్ కట్ చేసుకొని, ఉప్పు, కారం, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మసాలాలు, గసగసాలు, ధనియాలు, యాలక్కాయ, లవంగం, చెక్క, ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచుకుంటేనే బాగుంటుంది. మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్, మిర్చి. అవి ఫ్రై అయిపోయాక క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, ఆ మటన్ కూడా వేసుకొని కొద్దిసేపు మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మటన్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత మనం ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత మీరు ఏ కర్రీకైనా అబ్జర్వ్ చేశారా, వాటర్ అనేది వస్తుంది. ప్రతి కర్రీకే వస్తుంది, మటన్కే కాదు. ఆ వాటర్ కూడా మనం ఇంకిపోయేంత వరకు అది ఫ్రై చేసుకొని, నెక్స్ట్ కారం ఏంటి అలా వేసేస్తుంది అనుకోకండి మీరు. నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను ప్రతిదీని, అందుకే అంత డైరెక్ట్గా వేసేసాను. కారం కూడా వేసుకున్న తర్వాత ఇందాక నేను మసాలాలు చూపించాను కదండి, ఆ మసాలాలన్నీ నేను ఇలాగే దంచుకుంటాను ఎవ్రీ టైం. ప్రతి కర్రీకి వీడియో కోసం ఏమీ నేను చెయ్యట్లేదు. అలా దంచుకున్నది, ఫ్రెష్గా దంచుకున్నది అయితేనే మనకి కొంచెం టేస్ట్ బాగుంటుంది. దంచుకున్న మసాలాలు కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా కూడా వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. లేకపోతే మనకి తినేటప్పుడు స్మెల్ వచ్చేస్తుంది. అవి వేసి మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక అవి పచ్చివాసన పోతాయి కదండి. పోయిన తర్వాత మనకి కావాల్సినంత వాటర్ వేసుకొని మనం విజిల్ పెట్టుకొని, మూత పెట్టేసుకొని, విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ ఎలాగ నేనైతే ఎలా చేస్తానంటే, ఫస్ట్ విజిల్ ఎప్పుడు కంప్లీట్గా స్లో ఫ్లేమ్లో పెడతానండి. నెక్స్ట్ 2 విజిల్స్ నేను మీడియం ఫ్లేమ్లో పెడతాను. అలా 3 విజిల్స్ పెట్టేసరికి సరిపోతుంది. మటన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరీ పేస్ట్ కాకుండా, మరీ అంటారు గట్టిగా కాకుండా కరెక్ట్గా మనకైతే మటన్ అయితే ఉడికిపోతుంది. 3 విజిల్స్ తర్వాత మనం మూత తీసి చూసుకుంటే కొంచెం వాటర్ ఉంటుంది, ఎంతో కొంత కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా మనం ఎగిరిపోయేలా దగ్గరికి ఉడకబెట్టుకొని మనం ఇక్కడే మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కారం అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మనకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి.